హలో, గూడలు ఎవరన్నా ఉన్నారా? హలో ఫ్రెండ్స్, నాకు ఇక్కడ ఒక ఏడుపు వినిపిస్తుంది. మీకు ఇది రికార్డ్ అయ్యిందో లేదో నాకు తెలియట్లేదు. హలో హలో, నువ్వు ఎక్కడున్నావు? సరే, ఒక్కసారి వీటిని విడదీయు, నేను వెళ్ళిపోతాను. లేదంటే ఈ రాత్రంతా ఇక్కడే ఉండేదానికి నేను కూడా నీకన్నా ఇంకా ముందండి. చాలామందికి అమావాస్య రోజు దయ్యం ఎలా ఉంటుంది, ఆ దయ్యం ఎనర్జీ మన ఎదురుగా ఉంటే ఏం చేస్తుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. సో వాళ్ళ కోసం ఇది ఒక స్పెషల్ వీడియో అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి నేను ఏదైనా చేసిన వీడియోస్లో హై ఎనర్జీ కానీ హై హరరబుల్ కానీ ఉంటే కన్నా కొన్ని సమ్టైమ్స్ నేను దాన్ని ట్రిమ్ అయితే చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ వీడియో పబ్లిష్ చేసిన తర్వాత దానికి వచ్చే పరిణామాలు, దానికి వచ్చే కామెంట్లకు నేను రిప్లై ఇస్తూ కూర్చోలేను. నేను హర్రర్ అయితే ఫీల్ అయ్యాను కదా అనుకుంటుంటాను. బట్ ఈ వీడియోని ఎలా ఉందో అలా అయితే పబ్లిష్ చేస్తున్నాను. దానికి కారణం కూడా ఈ వీడియోని పబ్లిష్ చేయకముందు నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చూసి వాళ్ళే షాక్ అయిపోతున్నారు. అండ్ ఈ వీడియో చూసేటప్పుడు జాగ్రత్త అండి. ఎవరికన్నా అంటే ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత పీడకళలు వచ్చేవాళ్ళు కానీ హార్ట్ పేషెంట్లు కానీ దయచేసి మీరు ఒక్కరు మాత్రం ఈ వీడియో చూడొద్దు. లెట్స్ కంటిన్యూ. హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారంతా? ఈ బిల్డింగ్కి సంబంధించిన లాస్ట్ వీడియో అయితే మీరు చూసే ఉంటారు. అండ్ దానికి సంబంధించిన కొన్ని క్లిప్పులు కూడా మీకు పెడతాను. అవి కొంచెం హాయ్ హలో వాళ్ళు టీవీలో చూసే వాళ్ళకి అండ్ ఫోన్లో చూసే వాళ్ళకి, వాట్సాప్లో లేదంటే ఇంకో చోటు నుంచి షేర్ చేసి వచ్చిన వాళ్ళకి అందరికీ హాయ్ అండి. అండ్ నా సబ్స్క్రైబర్స్కి లేదంటే కొత్తగా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఒంటరి విహారీ. అనదర్ కాదు, అదే ప్లేస్, బట్ ఏంటంటే అనదర్ స్పెషల్ డే. యాక్చువల్లీ నేను ఈ బిల్డింగ్ దగ్గరికి ఎందుకు వచ్చాను, గతంలో ఏం జరిగింది అన్న కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ క్లిప్స్ అయితే ఇప్పుడు పెడతాను. మీరు చూడండి. తర్వాత అసలు ఇప్పుడు ఏం చేయబోతున్నాను అనేది కూడా చూపిస్తాను. లెట్స్ గో. నా మనసుకు ఎందుకో ఇక్కడ ఏదో ఉంది అనిపిస్తుంది.
మీరు ఇక్కడ ఎందుకు చంపబడ్డారు? మీరు ఎవరితోనైనా గొడవ పడ్డారా? ఒకవేళ మీరు గొడవపడి చనిపోయారా, లేదంటే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఎవరన్నా చంపేశారా? మీరు వచ్చి ఇక్కడ గొడవ పడ్డారా, లేదంటే ఇక్కడి నుంచల్లా ఇక్కడ? సో గైస్, చూశారు కదా, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఇక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ కానీ నాకు కనిపించిన కొన్ని అంటే షాడోస్ అనుకోండి, లేదంటే బ్లర్ అనుకోండి, లేదంటే కన్నా కొందరు చిన్న చిన్న పిల్లలు అంటుంటారు అక్కడ లేదు ఏదో అంటే నువ్వు ఏదో చేసావు అంటుంటారు. సో ఓకే, నో ప్రాబ్లం. యాక్చువల్లీ ఈరోజు అమావాస్య అండి. అమావాస్య రాత్రి 12 దాటుతుంది టైము. ఒకసారి మీకు గూగుల్ టైం చూపిస్తాను. ఓకే, ఒక్క నిమిషం. ఇది గూగుల్ టైం. చూసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ టైం ఇండియాలో రీఫ్రెష్ అయితే మళ్ళీ చేస్తాను. ఓకేనా గైస్, ఈరోజు అమావాస్య. సో చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, అండ్ నేను కూడా చాలాసార్లు సర్ప్రైజ్ కూడా అవుతూ ఉంటాను. అమావాస్య రోజు ఏదో అవుతుంది, కనపడుతుంది అనే ఒక ఆశతో మనం అయితే వెయిట్ చేస్తాం. కొందరైతే అమావాస్య రోజు ఏదో జరుగుతుంది అంటే బ్యాడ్ టైం అనేది కూడా ఉంటుంది, అండ్ ఇలాంటి దుష్ట శక్తులకి బ్యాడ్ ఎనర్జీస్కి చాలా పవర్ అనేది పెరుగుతుంది అంటారు. సో ఐ హోప్ ఆ పవర్ని మనం ఈరోజు డిటెక్షన్ చేసేదానికి ఈ ఈఎంఎఫ్ మీటర్ అయితే తీసుకొచ్చాను. ఓకే, ఈ ఈఎంఎఫ్ మీటర్ ఏంటంటే ఇలాంటి డబ్బాల కన్నా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది అనుకుంటాను. ఈఎంఎఫ్ మీటర్ ఏంటంటే మామూలుగా అంటే మన కంటికి కనపడని ఎనర్జీ. అంటే ఇన్ కేస్ ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను చూడండి, ఇది ఇప్పుడు పూర్తి లైట్లు వెలిగి గ్రీన్ లైట్ అయితే ఆగింది కదా. ఓకే, ఈ గ్రీన్ లైట్ని ఇట్లా దగ్గరికి తీసుకొని పోయినప్పుడు ఈ ఫోన్ దగ్గర ఏమన్నా అంటే ఈ ఫోన్ కూడా ఎలక్ట్రానికే కదా, ఏమన్నా లైట్లు వెలుగుతున్నాయా? లేవు. అండ్ దీన్ని కూడా తీసుకొస్తాను చూడండి, ఏం లేదు కదా. కొందరు అంటారు అంటే దీని దగ్గరికి ఏదన్నా అంటే కంటికి కంటికి కనిపించని ఏదైనా పవర్ ఉంటే కదా లైట్లు ఆటోమేటిక్గా వెలుగుతాయి అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏదో ఇక్కడి నుంచి ఎవరో పోయినట్టు అనిపించింది కదా మనకి. సంథింగ్ ఏమో తెలియదు. ఎనీవే, ఇది కాదు దీనికి కరెక్ట్, ఇది అనుకుంటా. ఈ లైట్ వచ్చేసి పెద్ద లైట్, మన తమ్ముడు ఒకడుతూనే ఉన్నాడు, అతని దగ్గర తీసుకొచ్చాను. ఇది ఏదో అనిపించింది. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం ఏమన్నా ఉందా అని. యాక్చువల్లీ ఇంకా బాగా ప్రిపేర్ వచ్చా దీని గురించి, ఏదైనా చెప్పాలి మీరు అంటే దీని స్టోరీ చెప్పండి అని చాలామంది అన్నారు. దీని స్టోరీ చెప్పాలంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి అడిగానండి డే టైంలో కూడా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంలో అయితే చెప్పారు. ఇప్పుడు ఆ రకాలని మనం అంటే ఓకే, ఎనీవే మనం నైట్ విజన్తో ట్రావెల్ చేద్దాం కాసేపు. ఓకే, ఆఫ్ చేసి పెట్టేస్తున్నాను. సో మనం డౌజింగ్ రాడ్స్ తీసుకొని బయలుదేరదాం. ఇక్కడ సౌండ్ వచ్చింది విన్నారా? ఇది నా ఎక్స్ట్రా షర్ట్ అండి. అండ్ ఈ బ్యాగ్లో కూడా సమ్ అంటే కెమెరాలు అవన్నీ ఉన్నాయి.
ఈ షర్టు అంటే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో, ఇది షర్టు మాత్రమే. ఓకేనా, మళ్ళీ వీడియో మొత్తం అయిపోయాక చూపిస్తాను. షర్ట్ కలర్ మీకు వైట్లో కనిపిస్తుంటుంది, మరి ఏందని అనుకుంటారేమో. ఈ డౌజింగ్ రాడ్స్ మనకు కావాలి. EMF మీటర్, ఓకే నైట్ విజన్ కాసేపు ఆగిపో. అండ్ చాలామంది తమ్ముళ్ళు అన్న నేను వస్తా అంటున్నారు. బట్ బ్రో, ఎందుకంటే నేను కొంచెం ఈ మధ్యలో అంత ఇంట్రెస్ట్ లేదు, అంటే రిస్క్ తీసుకోగలుగుతాను, వేరే వాళ్ళని రిస్క్లో వేయకూడదు అని చెప్పేసి ఎవరిని జాయిన్ చేసుకోవట్లేదు. సో ఏమనుకోవద్దు. కొంచెం టెన్షన్గా ఉంది, అమావాస్య రోజు కదా. ఒక్క నిమిషం, నైట్ విజన్తో చూద్దామా. ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది కదా. ఏం లేదు, ఏమైనా ఉందా ఏంటి? లెట్స్ గో ఇన్సైడ్. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇదేంది సౌండ్ వచ్చింది కదా? ప్రామిస్ ఇది టచ్ చేయకుండా సౌండ్ రాదు. ఏమైంది దీనికి? ఓకే, రన్ అవుతుంది. ఎవరు టచ్ చేస్తారు? 1 సెకండ్, గ్రీనే పెడదాం. సరే, ఏమన్నా వెలుగుతాయా? ఆన్ చేసి ఆఫ్ చేస్తా. ఇది ఆఫ్ చేస్తున్నా. పైన సౌండ్ వచ్చింది. సారీ గాయస్, కెమెరా కొంచెం సరిగ్గా హ్యాండిలింగ్ ఉండదు. బట్ యాక్చువల్లీ నేను ఇంకా తొందరగా రావాలనుకున్నాను. అండ్ నాతో పాటు వేరే ఒక హిందీ అంటే అఫ్తాబ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతను వస్తా అన్నాడు. బట్ నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. హలో,
ఎవరన్నా ఉన్నారా? హార్ట్ బీట్ పెరిగింది. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? అండ్ చాలామంది అంటారు కదా అమావాస్య రోజు చెట్లు ఊగుతున్నాయి. మనం మెయిన్ వెళ్ళాల్సిన ఇంట్లో కదా. బట్ అక్కడ నైట్ విజన్ సౌండ్ రావడం అనేది చాలా విచిత్రం. దాన్ని టచ్ చేయండి, సౌండ్ రాదు. చూద్దాం ఈఎంఎఫ్ మీటర్ ఏం కనబడుతుందో. చాలామంది అడిగారుగా ఈఎంఎఫ్ మీటర్ తీసుకెళ్ళండి అని. సో యాక్చువల్ నేను ఫస్ట్ కూడా యూజ్ చేసేవాడిని. ఇది అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. దీని గురించి ఇంకా డీటెయిల్గా కావాలి అంటే గూగుల్ కొట్టండి, వాట్ ఈజ్ ఈఎంఎఫ్ మీటర్ తెలుస్తుంది. మనం పోవాల్సింది ఇందులోకి. ఇదే ఫోన్ కింద పడిపోయింది. ఆఫ్తాబ్ గురించి చెప్పాను కదా. యాక్చువల్లీ పాపం అతను కూడా ఇంట్రెస్ట్ ఉన్నాడు. ఇవి 2 పార్ట్స్ చూసిన తర్వాత ఇస్లామిక్ స్టైల్లో ఇక్కడ ఉన్న ఎనర్జీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మేబీ తను చేయొచ్చు వీడియోస్. సో అతని ఛానల్ లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేయండి పాపం. హలో, ఎవరో నడిచినట్టు వచ్చింది కదా సౌండ్. ఎవరు లేరు. ఈఎంఎఫ్ మీటర్ కూడా ఏం చూపించలేదు. చూడండి, ఆన్. ఇప్పుడు ఆన్ చేశాను. చెప్పాను కదా ఇక్కడ ఏదో ఉంది. ఈ గబ్బలం ఇదే చూసారా? ఒక సెకండ్ నైట్ విజన్ ఆన్ చేసి పెట్టేస్తాను. ఇక్కడే ఈ స్పాట్లో నాకు ఏమైనా పడిపోయింది.
గైస్ ఎవరో దొబ్బారు. దొబ్బారు 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 దొబ్బారు. హలో నువ్వు కంగారు పడకు, నేను మళ్ళీ వస్తా అని చెప్పాను కదా. నేను నీతో 2 మాటలు మాట్లాడాలి. అప్పుడు దాకా ఇక్కడి నుంచి వెళ్ళను. హలో ఇది కొట్టుకుంటుంది. హలో 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 ఎవరన్నా ఉన్నారా? పైకి వెళ్తుంది. పైకి వెళ్తుంది పెరుగుతుంది. హలో కింద ఎవరైనా పోతున్నారా? హలో కింద ఎవరన్నా
హలో, నేను నీతో 2 క్వశ్చన్లు అడగాలని వచ్చాను. అవి అడిగేసి వెళ్ళిపోతాను. ఒక్కసారి నాతో మాట్లాడవా? నీ టైం ఎక్కువ వృధా చేయను. అన్ని లైట్లు ఆఫ్ చేసి కాసేపు ఉంటాను. ఒకవేళ నువ్వు నా ముందుకు రాగలవా? ఐ హ్యావ్ టు. నేను ఈ టాస్క్ పూర్తి చేయాలి. అమావాస్య రోజు ఎటువంటి వెలుతురు లేకుండా ఇలాంటి ప్రదేశాలకు వస్తే అవి మన దగ్గరకు వస్తాయని కొందరు అన్నారు. అది కూడా చూస్తాను. ఒక 5 మినిట్స్ ఇది పెడతాను. ఏమైనా వెలిగితే అప్పుడే అర్థమవుతుంది ఈ నైట్ విజన్ ఉండని. హలో, సౌండ్ వచ్చింది. హలో, నువ్వు నాతో మాట్లాడడానికి ఇష్టం ఉన్నావా? ఆ 2 మాటలు మాట్లాడతావా? చెట్లు కదులుతున్నాయి. సారీ అని ఏమనుకోవద్దు. పైన సౌండ్ వచ్చింది, ఏడుపు వచ్చింది. హలో, నువ్వు ఎక్కడున్నావు? ఫుల్గా కదులుతున్నాయి చెట్లు. Hey.
వెనకాల ఎవరు వచ్చి ఎవరన్నా కనిపిస్తారేమో అని అందంగా ఇక్కడ నిలబడి ఇట్లా అడ్డుకొని పోయారు, కానీ ఎవరు కనపడలేదు. ఎవరికైనా కనిపించింది కామెంట్ చేయండి. అంటే అది సిగ్నల్ ఇచ్చినప్పుడు నేనేం మాట్లాడలేదనా? నువ్వు ఇక్కడే ఉన్నావా? నాతో మాట్లాడతావా? నేను నిజంగా ఈసారి అన్నీ ఆఫ్ చేస్తాను, ఎటువంటి లైట్ పెట్టుకోను. నువ్వు నా దగ్గరికి రా. మనం ఫస్ట్ ఒక సెకండ్ తెచ్చుకున్నాం, తర్వాత మీటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. హలో హలో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా అయితే వీడియో చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది నేను ఎందుకు ఈ వీడియో స్పెషల్ అని అన్నిసార్లు స్టార్టింగ్లో అన్నానని చెప్పేసి. సో నేను ఇన్నాళ్ళ వరకు ఎక్స్పీరియన్స్ అయింది ఒక ఎత్తు అయితే కన్నా, ఇందులో ఇంకొంచెం హై లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాను. దానికి సంబంధించిన అంటే సన్నివేశాలు ఇంకా వీడియోలో ముందు వస్తాయి. నేను కూడా ఆ స్పాట్లో ఉన్నప్పుడు చాలా కంగారు పడ్డాను, అండ్ నా హార్ట్ బీట్ కూడా చాలా ఫాస్ట్గా అయితే మారింది. సో నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, దయచేసి సోలోగా అయితే వీడియో చూడొద్దు. లెట్స్ కంటిన్యూ. హలో, గోడలు ఎవరన్నా ఉన్నారా? హలో ఫ్రెండ్స్, నాకు ఇక్కడ ఒక ఏడుపు వినిపిస్తుంది. మీకు ఇది రికార్డ్ అయ్యిందో లేదో నాకు తెలియట్లేదు. హలో, అయినా కూడా ఎవరు కిందికి దిగేదానికి ఆస్కారం లేదు. ఇక్కడ పెట్టాలి దీన్ని. అబ్బా, హలో అమ్మా, నువ్వు ఎవరమ్మా? నువ్వు ఇక్కడే ఉన్నావా?
నా పేరు విహారీ. నీ పేరేం పేరు? నువ్వుతో నాతో మాట్లాడతావా? నాకు నీతో మాట్లాడాలని ఉంది. నువ్వు నాతో మాట్లాడతావా? నువ్వు ఈ గొడవ లోపల ఉన్నావా? నేను నీతో మాట్లాడడానికి మళ్ళీ వచ్చాను. ఫ్రెండ్స్ చిత్ర సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ వీడియో కాదు నాకైతే కదా. నేను ఎప్పుడు విలన్ సౌండ్ అయితే వింటున్నాను. చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాను. అంటే వీడియోలో నేను ఏదైనా మీకు చెప్పాలి. నేను మీకు చెప్పినా చెప్పకపోయినా నాకంటూ ఒక ఐడియా ఉంటుంది అన్నమాట. బట్ ఇది ఆ ఐడియాని మించిపోతుంది. ఇందాక కొన్ని సెకండ్లు కొన్ని నిమిషాల క్రితం ఇక్కడ ఒక భయంకరమైన ఏడుపు. ఆ ఏడుపు వినగానే నా గుండెలో ఏదో తెలియని ఎవరు బాధపడుతున్నారేమో అని నా మనసు చెప్తుంది. గుండె మాత్రం చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఈ ఎంటికలు చూసి ఉంటారు ఇంకా నిక్కిడ్చుకున్నాయి. లాస్ట్ టైం నేను అక్కడ ప్రయత్నించాను. నా కెమెరా పడిపోయింది. ఆ సీన్ పెడతాను. ఈసారి ఇక్కడ మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. మీరు నా లాస్ట్ వీడియో చూస్తుంటే వీటిని ఏమంటారో తెలిసిపోతుంది. ఇవి డౌజింగ్ రాడ్స్. వీటితో ఏదైనా కంటికి కనిపించిన నీటిని కానీ శక్తిని కానీ వాటి కదలికల్ని తెలుసుకోవచ్చు. నువ్వు ఇక్కడ ఏదైనా గోడల్లో సమాధి అయ్యావా? ఒకవేళ సమాధి అయ్యింటే ఇది కదిలించు. నువ్వు నా ముందుకు రాగలవా? నువ్వు ఒకవేళ నా ముందుకు ఏం అడగాలో నాకే అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వస్తా నాకేం కాదు. ఒక నిమిషం. మామ చాలామంది అడుగుతారు కదా నీకు భయం అయ్యేదా అని. లాస్ట్ టైం వచ్చినప్పుడు థ్రిల్ వేసింది. ఇప్పుడేమో బాధ కోపం రెండు వస్తుంది. ఇక్కడ ఉండేది ఏదో మాట్లాడదు మొత్తం మూకీ సినిమా ఉంటుంది. అది కూడా ఏడ్చింది. అలా హలో
ఎవరు వచ్చి నువ్వు ఎక్కడున్నావు? హలో, ఈ గోడలు సరే, ఇప్పుడు కూడా నాకు మాట్లాడించేటట్లేదు. అమ్మాయి మాట్లాడరు ఎక్కువ మాట్లాడే. ఓకే గైస్, నేను వచ్చిన పని మొదలెడుతున్నాను. ఇక్కడ ఎవరన్నా చనిపోయి ఉంటే నాకు మీ పైన ఎటువంటి కోపం, జాలి, దయ అలాంటివి ఎటువంటి లేవు. అండ్ మీ నుంచి నేను ఏదైనా ఆశించి రాలేదు. ఈరోజు అమావాస్య కాబట్టి ఇక్కడ ఎవరైనా చనిపోయి ఉండి ఇవన్నీ చేస్తున్న వాళ్ళకు శక్తులు ఏదైనా ఉంటే వీటిని కదిలించి మీరు నాతో మాట్లాడగలుగుతారు. మీకు ఇష్టం ఉంటే ఫస్ట్గా మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఇవి రెండు కదిలించండి. ఇవి ముందుకు కదిలితే మీరు నాతో మాట్లాడుతున్నట్టు. ఇది విడదీస్తే నేను వెళ్ళిపోతాను. ఇవి ముందు కదిలిస్తే నేను ఇక్కడ మాట్లాడతాను. నేనంటే నీకు భయమా? నీకు ఒకవేళ నేనంటే భయం అయితే ఇది కలుపు, లేదంటే విడది. నేను నిన్నే అడుగుతున్నాను. నేనంటే నీకు భయం అయితే ఇవి కలుపు. నిజంగా భయమా లేదా నన్ను భయపడుతుందా? సరే, చివరిగా ఒకటే అడుగుతున్నాను. నేనంటే నీకు భయమా లేదంటే భయపెడుతున్నావా? ఎక్కడ ఉన్నావా? ఎక్కడ సార్? ఎక్కడున్నావా? గజ్జల రాజలక్ష్మి. ఇదంతే చెప్పాలి, మన కంటికి కనిపించే ఎనర్జీ ఉంటే వెలుగుతాయి అని. ఇదో ఈ కెమెరాలో పవర్ లేదా? ఎందుకు వెళ్ళలేదు? అందుకే చెప్తాను. ఈ అమ్మాయి మీటర్ తీసుకొని పో, ఆ అమ్మాయి మీటర్ తీసుకొని పో, పక్కింటి అమ్మాయి మీటర్ తీసుకొని పో అంటే జరగవు. మనలో కలేజా ఉండాలి, ఓకేనా? అలా అని చెప్పేసి వద్దులండి. ఫైనల్గా ఎన్నో అనుకుని వచ్చాను, టెన్షన్లో మర్చిపోతున్నాను. టైం కూడా దాటేస్తుంది. నీకు నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే నాతో మాట్లాడేటట్లేదండి. నేనంటే ఇష్టం లేదు. సరే, ఒక్కసారి వీటిని విడదీయు, నేను వెళ్ళిపోతాను. లేదంటే ఈ రాత్రి అంతా ఇక్కడే ఉండేదానికి నేను కూడా నీకన్నా ఇంకా ముందండి. ఏం జరిగింది? ఏమైనా అనిపించిందా?
మా వెనకాల ఎవరైనా ఉన్నారా? ప్రేమగా మాట్లాడితే వినరా? మామూలుగా కాదు, ఒక రేంజ్లో వచ్చింది. ఫైనల్, ఇది నా ఫైనల్ క్వశ్చన్. నా ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే, నా లాస్ట్ చివరి క్వశ్చన్ కూడా, సారీ నీతో చివరి క్వశ్చన్, జీవితంలో కాదు. నీకు నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే, నీకు ఈరోజు కలిగిన ఆ శక్తులతో ఇవి రెండు విడదీంచు, నేను వెళ్ళిపోతాను. ఎటువంటి ఫాస్ట్ మోషన్ కాదు, ఓకే. నేను మళ్ళీ అడిగి నీకు సదాయించాను. నువ్వే హ్యాపీగా ఈ బండిలో కలకాలం ఉండు. బట్ నేను ఒక రెఫర్ చేశాను ఒక అతనికి. ఆ అబ్బాయి వచ్చి ఇస్లాం సమ్ మెథడ్స్ యూజ్ చేసి నీతో మాట్లాడతా అంటున్నాడు. నాకు నీలాగా మొండిగా ఉండే వాళ్ళతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు అంతే, అలా అని భయంతో వెళ్ళట్లేదు. ఓకే గైస్, నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. స్వీట్ హారర్ డ్రీమ్స్. బయటికి వచ్చాక మాట్లాడుకుందాం. నాది ఏమైనా మర్చిపోయాను. రైట్ బాబోయ్. అబ్బా, వెనక్కి తిరిగి చూడొద్దు అని నేను అందరు చెప్తాను. మనం అక్కడి నుంచే కదా వచ్చింది. ఓకే, ఏమైనా జరిగినాయి, నో పిచ్ అమౌంట్, ఓన్లీ లెఫ్ట్ రైట్. దీని నుంచి రిస్క్ తీసుకోలేవా అంటారేమో. తీసుకుంటాను. ఎప్పుడు 1,00,000 మంది చూస్తున్నారు కదా, 60,000 మంది 70,000 మంది చూస్తున్నారు కదా, ఆ లైకులు ఏంటి? కోపంగా అనట్లేదు, బాధేస్తుంది అప్పుడప్పుడు. మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా. బట్ నేను ఇప్పుడు కూడా ఈ కెమెరా ఆఫ్ చేసి కాసేపు ఆడ లోపల కూర్చోవాలని ఉన్నాను. సో గైస్, ఇక్కడితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఆ డౌజింగ్ రాడ్స్తో నీకు నేనంటే భయమా, లేదంటే నన్ను భయపెట్టాలని చూస్తున్నావా అన్నప్పుడు ఒక సౌండ్ అయితే వచ్చింది కదా. ఆ సౌండ్ నాకు ఈ బిల్డింగ్ నుంచి పోనివ్వకుండా అయితే ఆపింది నా మధ్యలో. మైండ్లో ఇంకేమన్నా అంటే ఆత్మ కాకుండా ఇంత వైలెంట్గా సౌండ్ వచ్చిందంటే ఏదైనా ఉందా అని చెప్పేసి ఈ బిల్డింగ్కి దూరంగా కారు పెట్టుకొని నేను ఈ బిల్డింగ్ని చూస్తూ దాదాపు మళ్ళీ ఒక 2 అవర్స్ అయితే అక్కడే ఆగాను. దానికి సంబంధించిన ఒక చిన్న క్లిప్ పెడతాను, చూడండి. బిల్డింగ్లో ఏదో ఉందబ్బా, కనిపెట్టకుండా బయటికైతే వచ్చాను కానీ లోపల ఉండాలంటే చాలా భయం. కాదు, తనకి ఇష్టం లేదు అనుకుంటా లోపల ఉన్న శక్తికి. బిల్డింగ్లో ఏదో ఉంది, అది ఏందో కనిపెట్టాలి. ఎందుకంటే ఇంత దూరం వచ్చి పోవడం రావడం బెజ్జారు ఒకటి, అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ, అండ్ సపోర్ట్ మీకు తెలుసు కదా గైస్. చాలామంది ఎందుకు ప్రకటనలు చేస్తున్నావు అంటున్నారు. ప్రకటనలు చేయకపోతే ఇంకా ఏం లేదు. నాకున్న సోర్స్కి నేను ప్రకటనలు చేయాల్సిందే. మీరు చూసేవన్నీ నిజాలు కాదని కూడా అంటుంటాను కదా. ఏం చేయను, వెయిట్ చేస్తున్నా, చూద్దాం మనకు కనపడుతుందా. ఫ్రెండ్స్, నేను వెళ్ళిన రోజు అయితే కన్నా నాతో పాటు ఒక అఫ్తాఫ్ అనే ఒక అబ్బాయి వచ్చేవాడు, బట్ మిస్ అయ్యాడని చెప్పాను కదా. సో అతను నేను వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డే అయితే వెళ్ళాడు. అండ్ వెళ్ళిన తర్వాత అతనికి ఏం జరిగింది అనేది ఒక చిన్న క్లిప్ అయితే పెడతాను. అండ్ దానికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా అతని ఛానల్లో వస్తుంది. ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.